నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 200 సంవత్సరాల క్రితమే బాబు జగజీవన్ రావు, సావిత్రిబాయి పూలే ఇలాంటి మహోన్నతమైన వారి జీవితాలను అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి నాగర్ గారి ప్రీతం గారు అన్నగారు ఒక నిమ్న జాతిలో ఉన్న చదువుకొని అంచెలదిగా అంబేద్కర్ జీవిత ఆశయాలపై అవగాహన పెంచుకొని ఈ రాష్ట్రంలో కుల మత రహిత సమాజంలో ఉన్నటువంటి సాంఘిక విప్లవాన్ని తృణపంచలుగా చేసేసి దొరలు దౌర్జన్యాలు రాజులు రాజరికము కోటలు ఉన్న ఆ మహనీయుల చరిత్రను చదువుకొని అట్టడుగు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండి వారి జీవితాలలో పేదల వెలుగుల జీవితాలలో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మౌలిక సదుపాయాల కోసం కొట్లాడిన ఘనత ఉన్నది కాబట్టి తొక్కుకుంటూ వెళ్ళి ఆ సింహాసనంలో ఒక రాజులా కూర్చుని ఈ రోజు రాజ్యాంగం వేసినటువంటి నాగరి గారి ప్రీతం అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మనం అందరం అనుకుంటున్నాం మేము వెనకబడినాం, మాకు చదువు రాదు, మాకు సంఖ్య రాదు. మనలో తపన ఉంటే అది మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరు కాదు, ఆ తపన మనలో ఉండాలి. ఉంటే ఆ రావు ఆ దొర వారే గుర్తిస్తారు. ఆ చదువుకు సంస్కారం తెచ్చింది మహాత్మా జ్యోతిరావు పూలే అయితే దాన్ని ఆకలింపు చేసుకొని యావత్ భారతదేశానికి అందించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. జ్యోతిరావు పూలే ఒక పూలే నిమ్న కుటుంబంలో పుట్టిన ఈ దేశ సేవ కోరుకున్నాడు. ఈ సాంఘిక దురాచారాన్ని రూపుమాపం నేర్చిండు కాబట్టి వారిని ఈ భారతదేశంలో మొట్టమొదటి గురువులు వారి పరగ గదినే పాఠశాలగా మార్చిన మహోన్నతమైన వ్యక్తి జ్యోతిరావు బాబాయ్. మనం మొక్కుతున్నాం, ప్రతినిత్యం మొక్కుతున్నాం, చదువులమ్మకు దండం పెడుతున్నాం. కానీ నాకు ఎక్కడ కనిపించలేదు చదువుల తల్లి సరస్వతి. కానీ జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే కనబడ్డది. ఈ పేదల వెలుగు జీవితాలలో ఈ రోజు మనం చదువుకున్నామంటే సావిత్రిబాయి పూలే, ఆ పూలే ఆదిచరుడుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు మనందరం చదువుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పనిచేస్తున్నాం కాబట్టి ఇలా చదువుకోగలుగుతున్నాం, రాజ్యాంగం ఇచ్చిన ఫలాలను అందుకోగలుగుతున్నాం. కాబట్టి సమయం ఎక్కువ లేదు. పెద్దవాళ్ళు క్షమించి ఈ అవకాశం ఇచ్చినందుకు మా తమ్ముడు అశోక్ గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఈ గ్రామపుర ప్రముఖులందరికీ హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. జై పూలే, జై సావిత్రిబాయి పూలే. థ్యాంక్ యూ అన్న. రజనీకాంత్ గారిని 2 విషయాలు మాట్లాడుకోవచ్చున్నాను. జై భీమ్, జై భీమ్, జై పూలే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నేత నగరి గారి ప్రీతం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా జిల్లాకు వచ్చినందుకు మేము పిలవగానే మా మాట మన్నించి మా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యోద్దేశం, ఈ విగ్రహావిష్కరణ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారి విగ్రహాలని ఈరోజు అన్న వాళ్ళందరూ, ఈ గ్రామస్తులందరూ కలిసి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ఆ వారి విగ్రహాలు చూసినప్పుడల్లా పిల్లల్లో అది స్ఫూర్తిగా నిండాలి. స్ఫూర్తిగా ఆ రోజు మరి 200 సంవత్సరాల క్రితం మనకు చదువు లేదు. ఆడవాళ్ళు చదవాలంటే చదవనిచ్చే వాళ్ళు కాదు. ఆడవాళ్ళు చదవడానికి అవకాశం లేని రోజులలో మరి అమ్మ సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిరావు పూలే గారు అందరికీ చదువు చెప్పి చదువుని పరిచయం చేసిన ఆ మహనీయుల్ని గుర్తు చేసుకోవడం మనకి ఎంతైనా ముఖ్యమైన అంశం. అదేవిధంగా మనందరం వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని, అదేవిధంగా మరి మన నగరి గారి ప్రీతం గారు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి మరి చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు తీసుకొని ప్రతి ఒక్కరికి, జిల్లాలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాలకి మరి అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్న అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకి థ్యాంక్ యూ అన్న. హ్యూమన్ రైట్స్ కమిషన్ శ్రీనివాస్, ఈ కార్యక్రమంలో భాగంగా చివరంకానికి వచ్చినాం.
మన మధ్యలో జ్యోతిరావు పూలే అవార్డుకి అయితే ఉన్నాడు అన్న. రెండే గ్రీటింగ్ చెప్పాలి, కొంచెం టైం లేదు ఎక్కువ. దయచేసి జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత మన టీచరు హరిపురాల గ్రామ వాస్తవ్యులు రాయపల్లి యాకన్న గారిని 2 విషయాలు మాట్లాడాలని కోరుతూ ఉన్నాను. సభాయ నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పుట్టిన గడ్డకు నాకు ఓనమాలు నేర్పిన ఈ భూమికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మహానుభావుడు భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాల్ని తయారు చేసినటువంటి గురువులకే గురువు మహాత్మా జ్యోతిబా పూలే, మాతా సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారికి, మరి అఫీషియల్స్ అందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మరి ఈ పాఠశాల, మా పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటిదాకా చాలా మంది పెద్దలు చెప్పారు. జ్యోతిబా పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతార్ జిల్లాలో ఒక కూరగాయల వ్యాపారికి జన్మించినటువంటి మహానుభావుడు. మరి ఆయన తండ్రి కూరగాయల వ్యాపారం చేస్తూ తల్లి పూలు అమ్ముకునేటువంటి పరిస్థితులలో ప్రాథమిక విద్యాభ్యాసం గడిచిన అనంతరం అప్పుడున్నటువంటి పరిస్థితులలో అగ్ర కులాల వారికి మాత్రమే చదువు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో వెంటనే చదువు బంద్ చేయాలంటే విద్యాభ్యాసాన్ని బంద్ చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత తనకు ఉన్నటువంటి చదువుల తల్లి సరస్వతి మీద ఉన్నటువంటి మక్కువతోటి ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని మహోన్నతిగా తీర్చిదిద్దేటువంటి ఆయుధం ఏదైనా ఉందంటే అది అక్షరమే నమ్మినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే. మరి ఆయనే 12వ సంవత్సరంలోనే 9 సంవత్సరాలు ఉన్నటువంటి మరి సావిత్రిబాయి పూలేని వివాహం ఆడి బాల్య వివాహాల మీద సాంఘిక దురాచారాలైనటువంటి అప్పుడు చనిపోయినటువంటి భర్తలతోటి సతీ సాగమనాన్ని వ్యతిరేకించి మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి. అలాంటి మరి ఆ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ మహానుభావుడికి, మరి ఆ రైతన్నలందరికీ, ఈ దేశానికి మరి అన్నం పెట్టే రైతులకు ఒక్క నిమిషం మిత్రమా, రైతులందరికీ కూడా మనస్సు వంచి నమస్కరిస్తూ, బురద నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు, బురద బట్టల రైతును చూసి దూరంగుండని అన్నారు, బురద నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు, బురద బట్టల రైతును చూసి దూరంగుండని అన్నారు, చెమట సుక్కల సత్తువతోటి పొడమి పురుడు పోసుకున్నది, కంటి పాపల కావలిలోనే పంట రాసి నేలకొన్నది, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నాని, రెక్కాడకుంటే బుక్కెడు పువ్వే లేదన్నా, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నాని, రెక్కాడకుంటే బుక్కెడు పువ్వే లేదన్నా, మట్టి సోపతిగాడ జోడెట్ల జతగాడ, మట్టి సోపతిగాడ జోడెట్ల జతగాడ, మండు టెండల నీడ అతి అప్పుల జాడ, పూనాసవలు కూడా యసంగి చలికాడ, పసిడి మొగ్గలవాడ నింగికెదురు చూడ, నీ జీవితమంతా కర్మిలే మునకడలి, ఊపిరున్నంత వరకు పోలేవు నేల నొదిలి, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నాని, రెక్కాడకుంటే బుక్కెడు పువ్వే లేదన్నా, కపట మెరుగని వాడ కమతానికి నీడ, పంచరాల మంచకాడ గాయమై ఉన్నోడా, కంకి మీద కావురాన్ని కరగా తీయాలి, మోసగల నాటకాలు బయట
పెట్టాలి ఆశించు చీడ పీడ కల్తీ మందులేడ కునుకు మరిచిన వాడ సుఖమెరుగా నోడ పొలిమేర దాట నోడ పొదెరేయుండ నోడ నీ పాడి పంటలే నీ శ్వాస నీ ధ్యాస నీ పాడి పంటలే నీ శ్వాస నీ ధ్యాస రాత్రి పగలు చేసిన తప్పదా ఏ గోస వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా నీ రెక్కాడకుంటే బుక్కెడు లేదన్నా. మరి అలాంటి రైతు కుటుంబం నుంచి మరి ఈరోజు జాతీయ స్థాయిలో ప్రపంచంలో ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా అంబేద్కర్ మహనీయుడే నా గురువు గారు జ్యోతిరావు పూలే అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి, మహాత్మా అనేటువంటి బిరుదును పొందినటువంటి వ్యక్తి. మహాత్మా అంటే గ్రేట్ సోల్, అంటే చాలా గొప్పనైనటువంటి ఆత్మ కలిగినటువంటి ఆ జ్యోతిరావు పూలే మరి ఆ విగ్రహావిష్కరణలో నాకు మరి పాల్గొనేటువంటి అవకాశం కల్పించి మరి ఇంతకుముందు సీనన్న చెప్పినట్టుగా చిన్నాళ్ళు మీరందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరు కూడా పొద్దున లేచిందంటే గుడ్ మార్నింగ్, నైట్ పడుకునేటప్పుడు మరి గుడ్ నైట్ పెట్టేటువంటి సందర్భం ఉంది. మరి ఆ సెల్ ఫోన్ పట్ల మీరంతా జాగ్రత్తగా ఉండాలని యాజ్ ఏ టీచర్ గా దయచేసి అన్యదా భావించకుండా అన్న ఒక్క మాట నాన్న మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను. ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ద్వయం, రెండు ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. ఆ సెల్ ఫోన్ లో కూడా మీరు మంచిని వాడుకోండి, చెడును పక్కకు తొలగించాలని మరి విన్నవించుకుంటూ మరి ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి ఉన్నటువంటి వేరియేషన్ మీకు ఒక్క నిమిషంలో 2 మాటలు చెప్పి మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరి అశోక్ గారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. అందుకే ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే, కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కలుషితమైపోత ఉంది నాటి ప్రపంచం కౌగిటబడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతటగాలం మాయాజాలం జగమంతటగాలం అరచేతిలో కొలువయింది నాశనగాలం మన అరచేతిలో కొలువయింది నాశనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్ ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్ అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు అశ్లీలత దాని అంతరాత్మల గుట్టు నమ్మరయో నేటి జనం తల మీదొట్టు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కలుషితమైపోత ఉంది నాటి ప్రపంచం కౌగిటబడి నలుగుతోంది నేటి ప్రపంచం బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్స్ అసలు లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట పరుసులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్నా పరుసులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్నా సెల్ ఫోనులో వ్యాట్స్ యాప్ వర్క్ చేస్తే చాలునంట తెల్లవారేదాకా జనం ఆపరు చాటింగ్ ఎవరినెవరు చేస్తుంటారో తెలియదు చీటింగ్ కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కలుషితమైపోత ఉంది నాటి ప్రపంచం కౌగిటబడి నలుగుతోంది నేటి ప్రపంచం. ఇంకొక డిఫరెంట్ బ్యాచ్ ఉంటది, అది ఎట్లాంటిదంటే పక్క ఇంట్లో వైఫై ఉండి పాస్వర్డ్ తెలుసుకుంటే పక్కింట్లో వైఫై ఉండి పాస్వర్డ్ తెలుసుకుంటే పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు సౌకర్యాలన్నీ ఉన్న ల్యాప్టాప్ ముందరుంటే సౌకర్యాలన్నీ ఉన్న ల్యాప్టాప్ ముందరుంటే స్కైఫ్లోనే కైఫెక్కే సరదాలని పొందవచ్చు అంతర్గత విషయాలను బయట పెట్టుచు అంతరించిపోతున్నాడు మనిషి మట్టుకు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కలుషితమైపోత ఉంది నాటి ప్రపంచం కౌగిటబడి నలుగుతోంది నేటి ప్రపంచం. దయచేసి మనం కలుషితం కాకుండా మరి ఆ మహానుభావుడు జ్యోతిరావు పూలే గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మరి నేను ఒక 6 సంవత్సరాల క్రితమే ఢిల్లీ లోపల మరి అప్పటి కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ గారి చేతుల మీదుగా మరి మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు తీసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఒక మాట తమ్ముడు అడగానే మరి ఈ విగ్రహాలను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇక్కడ దాకా తీసుకురావడానికి మరి నాకు అదృష్టం కల్పించినటువంటి అశోక్ మరి ఈ వేదిక అందరికి కూడా ప్రణమిల్లి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వరనండాల్. జై భీమ్, జై మహాత్మా పూలే.
థ్యాంక్ యూ అన్న, మీ యొక్క మంచి సూచనలకు థ్యాంక్ యూ తెలియజేస్తూ ఇప్పుడు మనం కాకినాడ అనంతప్రసాద్ రావు గారిని మాట్లాడాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు ఒక గొప్ప మహానుభావులు ఎవరైతే విద్యా సుకుమాలు విద్యను ఒక ఇన్లిటరేట్గా ఉండి సావిత్రిబాయి తను పెళ్లి అయిన తర్వాత ఒక లిటరేట్గా అయ్యి విద్యాభ్యాసం నేర్చుకొని ఉపాధ్యాయురాలు అయ్యి ఈ సమాజానికి ఈ సమాజానికి ఒక కూర్పు చూపిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులు మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు ప్రీతం గారికి, ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా మిత్రులకు, అరిపిరాల గ్రామ నా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఒక గొప్ప మంచి రోజుగా మనం చిత్రీకరించుకోవాలి. ఎందుకంటే ఒక హై స్కూల్లో, ఒక ప్రైమరీ స్కూల్లో ఒక మహానుభావుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను ఈరోజు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, హెడ్ మాస్టర్ గారు ప్రత్యేకంగా ఒక మంచి విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు పాఠాలలో విన్నాం, పాఠాలతో పాటు చేతల్లో చూపెట్టండి. ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి గారి చరిత్ర మన ముందు విగ్రహాన్ని చూపెట్టుకుంటూ మీరు చరిత్రలో చెప్తే ఈనాటి బాలలు, రేపటి పౌరులు, రేపటి మేధావులు, రేపు వీళ్ళంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే దీనికి నేను ప్రత్యేకంగా సోదరుని అశోక్ను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేసే ముందు దేనికైతే బాగుంటుంది, ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఈ స్కూల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినందుకు ప్రత్యేకంగా రిస్క్ తీసుకొని ఏదో కార్యక్రమం చేయడానికి ఎవరో రిస్క్ తీసుకోవాలి, ముందు పడాలి. కాబట్టి అటువంటి కార్యక్రమానికి సోదరుడు ముందుకు వచ్చి 10 మంది దాదాల దగ్గరికి వెళ్ళి కూడా కలిసి ఈ కార్యక్రమం చేసినందుకు, ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు సోదరు నశేకును ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఇక ముఖ్యంగా నేను మిగతా విషయాలకు పోను, మా ప్రీతమ్మ గారికి ఒకటే చెప్తా ఉన్నాను. ఈ మండలం స్పెషల్గా తొర్రూరు మండలంలో ఎస్సీస్ ఎక్కువ. మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్గా ప్రప్రథమంగా ఈ మండలానికి రావడం జరిగింది. మేమేం చెప్తా ఉన్నామంటే ఇక్కడ మాదిగా బుడిగజన్నాలు కూడా ఎస్సీలో ఉన్నారు కాబట్టి నిజంగా దళితులకు అన్యాయం జరుగుతుందేమని చెప్పి ఆలోచనతో కూడా వచ్చేటువంటి స్కీములలో కొంత అన్యాయం జరుగుతూ అనే ఆలోచనతో కూడా మా సోదరులందరూ ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తొర్రూరు నియోజకవర్గం కాబోతా ఉన్నది ప్రీతమన్న, ఇది ఎస్సీ నియోజకవర్గం కూడా కాబోతా ఉన్నది. మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మేము ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అంటే ఎస్సీ సోదరులకు ఈనాడు ఉన్నటువంటి ఇక్కడ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారికి ఆదేశించండి, ఈ మండలానికి ప్రత్యేకంగా మీరు మా ఎస్సీ సోదరులకు నిధులు ఇవ్వాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా ప్రీతమన్న. ఎందుకంటే ఇక్కడ ఉన్న మండలంలో ఎప్పుడు కూడా ఇక్కడ న్యాయ నిర్ణేతలు ఎస్సీలే, ఎవరిని గెలిపియాలన్నా ఎవరిని ఓడియాలన్నా ఈ న్యాయ నిర్ణేతలు ఎస్సీలే అని చెప్పి మీరు ఒక్కసారి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ మండలంలో ఉన్నటువంటి ఎస్సీలు చైతన్యవంతులు ఉన్నారు, పూరెస్ట్ పూరు చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు మేము ఇక్కడ మా ఎంపీడీఓ గారు వచ్చిన లేదని మా ఎంఆర్ఓ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రాజు ఏదైతే స్కీమ్ యువశక్తి పెట్టిండ్రో గ్రామాల్లో పంచాయత్ సెక్రటరీలకు చెప్పి ఇంకా 14వ తారీఖు వరకు టైం ఉన్న సార్, తప్పకుండా దీన్ని ప్రచారం చేసి మా ఎస్సీ సోదరులకు లాభం కలిగే విధంగా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక నాకు కొద్దిగా స్వార్థం ఉన్నది ప్రీతమన్న, నా ఊరిలో మాదిగా 2 ఉన్నారన్నా, అది 35% ఉన్నారన్నా. నాకు దయచేసి శ్రీనివాసరావు గారికి ఇక్కడనే మీరు రికమెండ్ చేసి నేను పర్సనల్ గా మీకు కలుస్తాను, శ్రీనివాసరావు గారు కూడా కలుస్తాను. నా ఊరుకు ప్రత్యేకంగా ఒక 20 మంది పిల్లలకు అదనంగా ఇవ్వాలని చెప్పి కోరుతూ నేను ప్రీతమన్నను ప్రమాణ స్వీకారానికే వెళ్ళాం. ప్రీతమన్నను ఆ రోజు కలిసాం, ఆ రోజు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను నేను ప్రీతమన్నకు. దయచేసి మాకు స్పెషల్ గా తొర్రూరు మండలాన్ని మీరు ఒక పద్ధతి తీసుకోవాలని చెప్పి మీరు ప్రప్రథమంగా మా కాన్సెప్ట్కి వచ్చారు కాబట్టి నా ప్రత్యేక రిక్వెస్ట్ అదే అన్నా. మాకు ఏ కోరికలు లేవు, ఏమి కావాలని కూడా అడగట్లేదు. మరి ఇంకొకటి మన శాసనసభ్యురాలు యశస్వి రెడ్డి గారు రావాల్సి ఉండే,
మరి కొన్ని అనివార్య కారణాల వల్ల వారి అమ్మమ్మ గారు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఆపరేషన్ అవుతున్న సందర్భంగా ఎమర్జెన్సీ పనిలో రాలేకపోయింది. మీరందరూ కూడా క్షమించాలని చెప్పి పాలకుర్తి గ్రామ ప్రజలందరినీ మరొకసారి ఎమ్మెల్యే గారి తరఫున మేము కూడా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఇదొక బహుజన ఉద్యమం ఎంతైతుందో ఇది బహుజన సమాజం. దీని లిటరేట్ ఇన్లిటరేట్ అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీనిలో రాలేకపోయినా ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడినా అంకుల్ ఇట్లా పరిస్థితికి ఇట్లా ఉండే ఆపరేషన్ చేయబట్టి రాలేకపోయినాను అని చెప్పండి అందరికంటే మేము మీ అందరికి కూడా ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయమని చెప్పి కోరుతూ ఈ అవకాశం మాకు కనిపించినందుకు సోదరు అశోక్ మరియు ప్రీతమన్నకు ఈ గ్రామ ప్రజలందరికీ పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్న. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క న్యాయం జరగాలనే ఆలోచన చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న. నేను హరిపురాల గ్రామంలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినప్పుడు నేను సంతోష్ గారు దానికోసం చాలా కష్టపడ్డామన్నా. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో గ్రామ అధ్యక్షుడు ఉంటుండే, సంతోష్ కూడా మాకు దగ్గర ఉంటుండే. అనేక రకాలైన ఇబ్బందులు పెట్టి జైలు దగ్గర కూడా పోయినామన్నా. ఆ విషయంలో కొంత బాధ ఉన్నది. కానీ ఇప్పుడు మనం వేసిన అంబేద్కర్ విగ్రహ స్టాచ్యూకు దండ వేసిన కాడ అంత మంచి విగ్రహాన్ని ఆ ప్లేస్లో పెట్టడం మేము ఎంతో సంతోషంగా ఫీల్ అయినాం. ఈ దేశం ఎక్కడ చూసినా కానీ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న విగ్రహాలు తక్కువ, కానీ మా ఊర్లో ఉన్న విగ్రహం గ్రామ పంచాయతీ కాడ ఉన్నది. దానికి సహకరించిన దాంట్లో మొదటి వాడు హరిప్రసాద్ అన్న. నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు భయం ఎక్కువ. అది పెట్టినప్పుడు కొంత చిన్న అనుభవం. వారు మంత్రి గారి దగ్గర అప్పుడు దయాకర్ రావు గారు మంత్రి ఉండే, వారేమో నన్ను ఇబ్బంది పెడతారేమో అని చెప్పని హరిప్రసాద్ నేను 3 సార్లు అన్న ఏమైనా ప్రాబ్లం అయితే మాకు ఇబ్బంది అవుతానంటే తమ్మి నేను చూసుకుంటా, నీ పని నువ్వు చేసుకో. ఆయన ఓపెనింగ్కి వస్తా అని చెప్పి తీర మూమెంట్ మీద వచ్చేసరికి రాలేదు. రాకుండా నాకు ఫోన్ చేయించి మంత్రి పేష నుండి మేము రావట్లేము, వాయిదా చేసుకోండి అని చెప్పాడు. రేపు అనంగా చెప్తే మేము ఎట్లా వాయిదా చేసుకోలేము, ఇది చేయలేమని భయపడి హరిప్రసాద్కి ఫోన్ చేశాను. అన్న మా పరిస్థితి ఇది, మా మంత్రి గారు వారి దగ్గర అంతా గవర్నమెంట్లో ఎస్ఐ ఇట్లా ఉంటారు, మమ్మల్ని ఆయన ఇబ్బంది పెడతారేమో అని అడిగితే తమ్మి మీ పని మీరు చేసుకోండి ఏం కాదని చెప్పి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ముందుకు నడిపించాడు. ఈ విగ్రహంలో కూడా ఈ బండలు ఇప్పడానికి అన్న మన ముందుకు వచ్చి ఆ గ్రానైట్ మొత్తం అన్నగానే సహకరించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మన మధ్యలో ఉన్న యువజన నాయకుడు వెంకటేష్ 2 విషయాలు గ్రీటింగ్ చెప్పి టైం లేదు కాబట్టి, ఎందుకంటే ఈ కార్యక్రమం నాతో పాటు అన్ని విషయాలలో ముందుండి వీళ్ళ తమ్ముడు ఉన్నాడు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 2 విషయాలు మాట్లాడాలని కోరుచు. 198వ పులే గారి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మన గరిబోళ్ళ బలం గర్జించే గలం గరిబోళ్ళ బలం మన ప్రీతమన్న గారికి ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, యువజన సంఘాలకు, యువజన నాయకులకు, మహిళా మండలికి అండ్ గ్రామ పెద్దలకి, స్కూల్ యాజమాన్యానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మన అశోక్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. పూలే గారు వారిపైన ఎక్కించి చెప్పడం వల్ల, అంటే కొన్ని చెప్పడం వల్ల వాళ్ళ ఫాదర్ గారు చదవకుండా చేశారు. తర్వాత ఆయన చదువును గ్రహించి మళ్ళీ పూజ చేయడం వల్ల చదువు చెప్పి 9 ఏళ్ల వయసులో సావిత్రిబాయి పూలేను, 12 ఏళ్ల వయసులో ఇద్దరు కలిసి 20 మ్యారేజ్ చేసుకొని 1848లో స్కూల్ స్టార్ట్ చేసి అతి తక్కువ సమయంలో 4 సంవత్సరాల వ్యవధిలో 400 స్కూళ్ళు వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు ఎంత గొప్పగా, ఎవరైతే అగ్రవర్ణ కులాలు చదువు చెప్పనీయలేదో, చదువుకుపోతుంటే ఇబ్బంది పెట్టారో వాళ్ళకే పిలిచి మహిళలకు, బ్రాహ్మణ మహిళలకు స్కూళ్ళకు పిలిచి చదువు చెప్పిన ఘనత మన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. టైం తక్కువ ఉండడం వల్ల సమయాభావము, ఎందుకంటే వాళ్ళు మాట్లాడదు, ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని మనం మాట్లాడదు. సరే, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారికి
ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి అధికార బృందానికి, అదేవిధంగా అన్న పిఎస్సి చైర్మన్ గారికి, తర్వాత వేదిక మీద ఉన్న అందరి పెద్దలందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో 200 సంవత్సరాల క్రితమే కుటుంబాన్ని వదిలిపెట్టి, ఆస్తిని వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఇంటిని వదిలిపెట్టి ఆడవారికి చదువు చెప్పడానికి బయటికి వెళ్ళినటువంటి మహానేత మన జ్యోతిరావు పూలే గారు. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడున్నటువంటి అగ్రవర్ణాలు వారు చదువుకోవడం కష్టము, వారు చదువుకోకూడదని చెప్పని ఆలోచన చేసి స్త్రీ చదువుకుంటే స్త్రీ విద్య మహాపాపము, స్త్రీ చదువుకుంటే తప్పు అని చెప్పని మరో గ్రంథంలో ఆ కార్యక్రమాన్ని రాసి స్త్రీలను చదువుకోకుండా చేసినటువంటి పరిస్థితిని మనము ఆ పురాణాలలో, శాస్త్రాలలో చూడడం జరిగింది. ఎందుకు ఈ 200 సంవత్సరాల క్రితం నుండే స్త్రీలు చదువుకుంటున్నారు? ఈ దేశం ఎన్ని వందల సంవత్సరాల కింద ఈ దేశం ఏర్పడింది కదా, అన్ని సంవత్సరాలు ఎందుకు ఈ దేశంలో స్త్రీలు చదువుకోలేదని ఒక ఆలోచన చేసినప్పుడు మేము ఒక దగ్గర ఒక పుస్తకాలు చదివాను. దాన్ని ఏముందంటే ఈ 200 సంవత్సరాల క్రితము వాళ్ళు రాసినటువంటి చరిత్రలో స్త్రీ కుటుంబంలో చదువుకుంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు, పురుషులకు భోజనం పెడితే ఆ పెట్టిన భోజనం తింటే అది కడుపులోకి పోయి చనిపోతే వాళ్ళు నరకానికి పోతారని చెప్పని ఆ బుక్లో రాసి ఉంటుంది. మరొక చనిపోతే వాళ్ళు నరకానికి పోతే తప్ప సర్కారికి పోరని రాసి ఉంటుంది. ఇంకొక దగ్గర మరో గ్రంథంలో ఏముందంటే ఏ కుటుంబంలో ఏ స్త్రీనైతే చదువుకున్న స్త్రీని పెళ్లి చేసుకుంటారో, పెళ్లి చేసుకున్న కుటుంబం వాడు చదువుకున్నా కానీ వాడు చనిపోయి వాడు కూడా నరకానికే పోతారని రాసి ఉంటుంది. ఈ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుకోకుండా ఉండడం కోసం అగ్రవర్ణాల వాళ్ళు పన్నిన కుట్రలో భాగమే అన్ని వందల సంవత్సరాలు ఈ స్త్రీలు చదువుకోలేకపోవడం జరిగింది. ఆ యొక్క కుల అహంకారాన్ని, ఆ యొక్క సామాజిక దురాచారాన్ని, కుల వ్యవస్థ రూపం అవ్వడానికి ఈ యొక్క జ్యోతిరావు పూలే గారు చూపిన బాటే విద్య. విద్య అనేది ఎంత అవసరం అంటే ఈ విద్య లేకపోతే ఏమి చేయలేం, విద్య లేకపోతే ముందుకు పోలేం. ఈ రోజు మనం అందరం కూర్చొని ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం విద్య. కాబట్టి అన్న కంప్లీట్ చేస్తే ఎవరు వెళ్ళదు, అందరూ విద్యలో ముందుండాలని పిల్లలందరికీ మనవి చేస్తూ అన్న కళాకారులు చిన్న పాట పాడి పల్లవి పాడని అన్న మాట్లాడే ముందు మనందరికీ అన్న లోన్లు సాంక్షన్ చేస్తాడు, ఇచ్చేవారు మాత్రం ఈడి కాదు. ఇక్కడ అన్న నేను ఇంకో విషయం తెలియజేస్తున్నాను. ఇక్కడ 2 కాలనీలు ఉన్నాయన్న. 2 కాలనీలో నిరుద్యోగుల సంఖ్య దాదాపు 100కు పైన ఉంటుంది. ఈ ఊర్లో డిగ్రీ కంప్లీట్ అయి ఉన్న అందరు దాదాపుగా ఈ చుట్టుపక్కల మన మండలంలో, మా మండలంలో అనేక గ్రామాలు వచ్చారు ఇక్కడ అన్న మిమ్మల్ని కలవడం కోసం. మీరందరూ ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ రాజీవ్ వివేకాశ్రమంలో అందరూ ఏదో ఒక పని చేసుకొని ముందుకు వెళ్ళి అభివృద్ధి చెందాలని ఆశతో వచ్చారన్న. ప్రత్యేకంగా మీరు మా ఊరికి వచ్చినందుకు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఊరు పెద్ద విలేజ్ అన్న, 800 ఓట్లు ఉంటాయి ఎస్సీలే ఓన్లీ. ఈడ ఒక మాదిగ కులమే తప్ప బాల కులం లేదన్న మా దగ్గర. సరే ఏదేమైనా ఏ వల్ల కాదు కానీ ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది 100 మంది నిరుద్యోగులకు మీరు కృషి చేసి ఈడీ గారికి ఇచ్చి కొన్ని ఈ ఊరు మీద ప్రత్యక్ష తీసుకోరన్నా దయచేసి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్న పిల్లలందరూ, మన పిల్లలందరూ నిరుద్యోగులే ఉన్నారన్న. కాబట్టి ఈ అన్నగారు సాంక్షన్ చేసినా కానీ ఇచ్చేది ఈడీ గారు మంచి మనసు కలిగిన వ్యక్తి. నన్ను పిలిచి మనం మాట్లాడడం జరిగింది, అన్న ప్రోగ్రామ్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 2 విషయాలు అన్న గురించి మాట్లాడాలని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా యొక్క ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఆనరబుల్ చైర్మన్ ప్రీతం సార్ గారికి, మరియు హరిప్రసాద్ గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మరియు ఈ కార్యక్రమం చేసిన అందరికీ, మరి విద్యార్థులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. నా పేరు కె శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్. అయితే ముందుగా జ్యోతిరావు పూలే మరి సావిత్రి పూలే జయంతి శుభాకాంక్షలు. సరే
ఆ మహానుభావుల గురించి ఆల్రెడీ అంతా చెప్పడం జరిగింది. కాబట్టి మన స్కీమ్ గురించి, రాజీవ్ యువ వికాసం గురించి 2 ముక్కలు నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మన అశోక్ గారు చెప్పారు, చాలామంది నిరుద్యోగ యువత ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశం కల్పించండి అనేసి మనకి ఒక రిక్వెస్ట్ సార్ మా చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంత ముందు కంటే రాజీవ్ యువ వికాసంలో యూనిట్స్ చాలా పెరిగాయి. అప్పుడు 300 సంవత్సరానికి 300 యూనిట్స్ ఉండేవి. ఇప్పుడు మనకి జిల్లా వ్యాప్తంగా 2800 యూనిట్లు మంజూరైనాయి. 38 కోట్లు ఓన్లీ ఎస్సీ లబ్ధిదారులకు 38 కోట్లు మన జిల్లాకి అలాట్ అవ్వడం జరిగింది. మొత్తం 2000 కోట్లు స్టేట్ వ్యాప్తంగా 2000 కోట్లు వస్తే దాంట్లో 38 కోట్లు మన జిల్లాకి అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ప్రక్రియ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 17వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. 14వ తారీఖు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరైనా ఇంకా ఆశావహులు ఎవరైనా ఉంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 14వ తారీఖు వరకు టైం ఉంది. 14వ తారీఖు వరకు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ హార్డ్ కాపీని మీరు సంబంధిత ఎంపీడీ ఆఫీసర్ కానీ మున్సిపల్ కమిషనర్ ఆఫీసర్ కానీ సబ్మిట్ చేస్తే దానికి సంబంధించి మరి 15వ తారీఖు నుంచి 14 వరకు ఈ ముగింపు అంటే దరఖాస్తు తేదీ ముగింపు ఉంటుంది. తర్వాత 15వ తారీఖు నుంచి మే 20 వరకు స్క్రూటినీ ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ ఉంటుంది మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో. తర్వాత 21 అంటే మే 21 నుంచి మే 31 వరకు జిల్లా స్థాయిలో ఈ శాంక్షన్ ప్రక్రియ అంటే మంజూరు ప్రక్రియ ఉంటుంది జిల్లా కమిటీ ఆధ్వర్యంలో. దాని తర్వాత జూన్ 2వ తారీఖు భారీ ఎత్తున రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శాంక్షన్ లెటర్స్ అందరికీ మనకి 2800 మంది కూడా ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఇది టైం షెడ్యూల్ సంబంధించిన ఇది టైం లైన్ ఉంది. అంతకుముందు ఏంటి, మనం ఈ మే నెలలో ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే కంటిన్యూగా డిసెంబర్ వరకు అది కంటిన్యూ గ్రౌండింగ్ చేసుకుంటూ ఆ ప్రక్రియ నడిచేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం గురించి జీవో జారీ చేయడం జరిగింది. ఆ టైం ప్రకారమే మేము ఆ ప్రక్రియ మొత్తం చేపట్టడం జరుగుతుంది. ఎవరైనా ఇంతవరకు అప్లై చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే 14వ తేదీలోపు అవకాశం ఉంది. దాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ సందర్భంగా మనం చేస్తాను. ఇంకోటి, మన వాళ్ళు చాలామంది విద్యార్థులు అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ ఒక్క రాజీవ్ యువ వికాసమే కాదండి, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. మేము ఆల్రెడీ మండల్ వైజ్ మేము మా స్టాఫ్తోని ఎంక్వైరీ చేపిస్తున్నాం, అంటే సర్వే లాంటి చేపిస్తున్నాం సార్. మన ఇంటర్నల్గా ప్రతి విలేజ్ జీపీ వైజ్ ఎవరెవరు ఏమేమి చదువుకున్నారో విద్యార్థులు ఎవరెవరు ఖాళీ ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారో స్టేటస్ తీసుకున్నాం. వాళ్ళకి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసి ఎండీ గారు పంపించే ఉద్దేశంలో మేము ఉన్నాం సార్. ఈ లోపు రాజీవ్ యువ వికాసం వచ్చింది. ఇది కాకుండా కూడా స్కిల్ డెవలప్మెంట్లో కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్ కల్పించే ఏర్పాటు కూడా చేసే ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ రాజీవ్ యువ వికాస్ ఒక స్కీమ్ ఉపయోగించుకోండి. స్కిల్ డెవలప్మెంట్ మరి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్ ఆఫీస్కి రావచ్చు, వివరాలు తెలుసుకోవచ్చు. దాని ప్రకారం మీరు ముందుకు పోవచ్చు అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. ఇప్పుడు ఫోటోస్ రెడీ. ఇప్పుడు సన్మానం తర్వాత అన్న దయచేసి ఏంటంటే అన్న మాట్లాడే ముందు మేము ఒకటి చేయాలని చెప్పి సన్మానం లాస్ట్ అన్నలో
ఈ ఆవిష్కరణ విషయం గురించి మాట్లాడి కోరుతూ ఉన్నాను. మహబూబాబాద్ జిల్లా హర్పిరాల గ్రామం టీచర్స్ కి, దళిత సంఘ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు అందరికీ మొట్టమొదటిగా నా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను. సభాధ్యక్షులు మా తలారి అశోక్, మా గ్రామంలో మీరు అడుగు పెట్టాలి, మేము విగ్రహాలు పెట్టుకున్నాం అని సుమారు ఒక 10-20 సార్ల ఫోన్లో, ఒక 5-6 సార్లు ఇంటికి వచ్చి, ఇప్పటికీ 2 సార్లు డేట్లు తీసుకొని ఆఖరికి వాళ్ళ గ్రామంలో ఈరోజు నన్ను పిలిపించుకున్నాడు. చాలా సంతోషం వేసింది వచ్చి మాత్రం ఇక్కడికి. మరి ముఖ్యంగా ఇక మా స్టూడెంట్స్ అందరూ కరెక్ట్గా నేను చెప్పే 10 నిమిషాలు వినాలి. 15th రోజు హెడ్ మాస్టర్ గారు నేను మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటిలో 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 30 క్వశ్చన్స్ లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి నా తరఫు నుంచి 5,000 రూపీస్ గిఫ్ట్ ఇస్తా. నేను మాట్లాడే ఈ 10 minutes మీరందరూ జాగ్రత్తగా వింటే దానిలో నుంచి 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా? అంటే ఆబ్జెక్టివ్ టైపే ఇవ్వండి. వేదిక మీద ఉన్న అందరు నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి ముఖ్యంగా ఈరోజు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరి విగ్రహాలు పెట్టుకున్నాము. వాస్తవానికి ఎన్నో చోట్ల నేను ఎక్కువ అంబేద్కర్ విగ్రహాలను నేను బాబాసాహెబ్ గారివి ఆవిష్కరించకపోతుంటా, కానీ జ్యోతిబా పూలేతో పాటు సావిత్రిబాయి పూలేని కూడా ఈరోజు ఈ గ్రామంలో పెట్టుకున్నారంటే వాస్తవానికి అది అదృష్టం. ఎప్పుడు కానీ ఒక మొగోడి గెలుపుకి కారణం ఒక ఆడది ఉంటుంది వెనకాల, కానీ వాళ్ళని ఎవ్వరూ ఎప్పుడు కూడా చెప్పరు. జ్యోతిరావు పూలే గారు నా తమ్ముళ్ళు అక్కడ కూసురు, నా చెల్లెలు ఇక్కడ కూసురు. 13 సంవత్సరాల వయసులోనే అత్యంత హీనంగా చదువుకోవటానికి మీకు అర్హత లేదని చెప్పి స్కూల్లో అగ్రకులాలు వాళ్ళు అందరూ మెడలు బట్టి బయటికి గెంటేసిన రోజులు ఆయన కళ్ళారా చూసిరు. 13 సంవత్సరాల వయసులోనే సావిత్రిబాయి పూలే గారితో ఆయనకి బాల్య వివాహం జరిగింది. అప్పుడు సావిత్రిబాయి పూలే గారి వయసు 9 సంవత్సరాలు, కేవలం 9 సంవత్సరాలు. ఇవన్నీ క్వశ్చన్స్ వస్తే మీకు గుర్తుపెట్టుకోరు. ఇక జ్యోతిరావు పూలే గారికి చదువు అంటే పిచ్చి ప్రాణం. వారి నాన్న కూడా ఆయన చదివిపించాలన్న ఓ తాపత్రయం. కానీ ఆనాడు ఉన్న వ్యవస్థలో ఈరోజు మనకి ఏ భారత రాజ్యాంగం ఉందో ఆనాడు కూడా మన దేశంలో ఓ రాజ్యాంగం ఉండే. ఆ రాజ్యాంగం పేరే మనుధర్మ శాస్త్రం. అందులోపట చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. అందులో చతుర్వర్ణ వ్యవస్థలో భాగంగా బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అని 4 కులాలు ఉండేవి. ఈరోజు మనలలో యాదవులు, మన ఎస్సీలలో మాదిగలు, మాలలు ఏ విధంగా అయితే ఉండేనో ఆనాడు కేవలం 4 కులాలు ఉండేవి: బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ. శూద్రులు అంటే ఎవరు? శూద్రులు అంటే కేవలము ఎస్సీలు ఎస్టీలు కాదు, బీసీలు కూడా శూద్రులే. ఆనాడు ఈరోజు ఉన్న రెడ్లు కూడా శూద్రులే మనుధర్మ శాస్త్రంలో. ఈరోజు మేము అగ్రవర్ణాలని చెప్పుకునే చాలా కులాలు ఆ రోజు శూద్రులే. వారికి కూడా చదువుకునే ఆస్కారం లేదు. ఎవరు చదువుకోవాలి? బ్రాహ్మణులు చదువుకోవాలి. అట్లా బ్రాహ్మణులు తప్పుపట్టేది లేదు. పక్క రాష్ట్రం గుజరాత్లకు పోతే బ్రాహ్మణులు కూడా బీసీలే, వాళ్ళని తప్పుపట్టేది లేదు. అందులో ఎవరైతే అధికార మదమెక్కి రాజ్యం చెలాయిద్దామనుకున్నారో
వారిని బ్రాహ్మణ కులంగా ఆ రోజు పెట్టి పోషిస్తుండే. మరి చదువుకోవడానికి ఆనాడు వీలు లేని పరిస్థితులలో వీధి దీపాల కింద కూర్చొని జ్యోతిరావు పూలే గారు తన విద్యను అభ్యసించింది. వారి భార్య 9 సంవత్సరాల వయసులో వారు ఇంటికి అడుగు పెడితే తనకు ఉన్న నాలెడ్జ్ని, తనకున్న తెలివిని సావిత్రిబాయి పూలే గారికి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆయనకున్న జ్ఞానాన్ని వారి భార్యకు అందించిండ్రు. వారు కోరుకున్నది ఏంటి? సమానత్వం కోరుకున్నారు, అందరికీ చదువు కావాలని కోరుకున్నారు. అయితే బ్రాహ్మణులలో కూడా ఎంతో మంది అది చిన్న వయసులోనే పెళ్లి చేసేటోళ్ళు, ముసలోళ్ళకి ఇచ్చి. ఆయన సావగానే ఏం చేసేటోళ్ళు, ఆమెను కూడా కట్టగట్టి చిత్తులో వేసేసేటోళ్ళు. దాన్ని సతీ సమగమనం అని చెప్పి ఓ పేరిచ్చి, మొగుడు చనిపోతే భార్యను కూడా చితిలో కాల్చేసేయాలి. అంటే ఇక ఆమె ఇంకోటితో ఉండొద్దు, ఇంకోటితో పోవద్దు, ఆమె జీవితంలో బతకొద్దు. సరే పెళ్లి చేసి ఇచ్చేదేదో మంచోనికి ఇచ్చేయచ్చుగా, లేదు. అమ్మాయి ఏమో 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉండాలి, వాడేమో 50-60 సంవత్సరాలు ఉండాలి. ఆడేమో పుట్టుకునే పోతాడు, ఈమెనేమో తీసుకపోయి శిథిలంగా కాల్చేస్తాడు. ఇటువంటి దరిద్రమైన వ్యవస్థను మార్చడానికి అడుగులు ముందటేసింది జ్యోతిరావు పూలే గారు. ఆయనకి సహకరించి ఆయనతో పాటు ముందడుగేసింది సావిత్రిబాయి పూలే గారు. జ్యోతిరావు పూలే గారు ఎవరికైనా విద్యను చెప్పాలనుకున్నప్పుడు ఊరి బహిష్కరణలు జరిగినాయి. ఆయన మొట్టమొదటి స్కూల్ పెట్టినప్పుడు జ్యోతిరావు పూలే గారిని ఊరి నుంచి బహిష్కరించాలని చెప్పి పెద్దలు తీర్మానం చేశారు. ఈ రోజులలో కూడా ఉన్నాయి కొన్ని ఊర్లలో. ఎవరన్నా కులాలకి వ్యతిరేకంగా మాట్లాడినా, సర్పంచ్లకు వ్యతిరేకంగా మాట్లాడినా దండగలేస్తారు. భారత రాజ్యాంగం ఉందని ఇంకా కొంతమంది కొన్ని ఊర్లలో ఇంకా వాటిని పట్టించుకోకుండా పెద్ద మనుషుల తీర్పులలో దండగలేస్తారు. ఆ విధంగా ఆ కాలంలో నా చెల్లెల్ని చదువుకోనియకపోతుండే, చదువుకుంటే నాల్కలను కోసేస్తుండే. చెవులల్లో వేడివేడి సీసం బాటిళ్ళని మరగబెట్టి చెవులో ఆ మరగబెట్టిన సీసముని నీళ్ళగా వేడివేడిగా పోస్తుండే చెవులల్లా. ఇంత అరాచకం ఉండే అంటే ఈ రోజు ఎవరైనా మీరు చదువుకుంటారని చెప్పి మీ చెవులల్లో కనుక వేడి నీళ్లు వస్తేనే ఎవరా నా చెవుల నీళ్లు వస్తావా అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టే రోజులు వచ్చినాయి. ఈ రోజు అంత ధైర్యం ఇచ్చింది ఆ మహానుభావుడు. ఈరోజు నేను కూడా మా నాన్ననో మా తాతనో మా ముత్తాతనో ఎవరు కూడా కనీసం వార్డు మెంబర్ లేరు. ఈరోజు ప్రీతం అనేటోడు చిన్న వయసులో ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నిలుస్తున్నాడంటే వారు చెప్పిర్రు చదువే మార్గం, చదువు ఉంటే ఎక్కడి దాకన్నా పోతామని చెప్పిర్రు. కానీ చదువుకున్నా కాబట్టి నేను తెలుసున్నా, లేకపోతే నన్ను ఎవ్వరు రానియకపోతుండే. 2006లో మొదటిసారి నేను ఢిల్లీకి పోయినా. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘంలో ఒక NSCAలో నాయకుని. ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీ విశ్వవిద్యాలయ ఎన్నికలు అయిపోయినాయి. అందరం కలిసి సోనియా గాంధీ గారి దగ్గరకు పోయినాం. సోనియా గాంధీ గారికి వాస్తవానికి హిందీ అర్థమవుతుంది కానీ హిందీ మాట్లాడదు. ఆమె మాట్లాడేది ఇంగ్లీషు. నాతో వచ్చిన వాళ్ళంతా చదువు తక్కువలు, ఎవరికి చదువు రాదు. ఇక అందరం కలిసి మేడం గారిని కలవనికే పోయినాం. కలవనికే పోయిన తర్వాత నేను నాయకుడికి అవడానికి, నాకు అది చిన్న వయసులో మొట్టమొదటి పదవి రావడానికి కారణము ఆ రోజు నేను మాట్లాడిన ఇంగ్లీష్. మా దగ్గర కూడా ఈ రోజుకి క్లాస్ రూమ్ ఎంత ఉందో అంత రూమ్లో మా మొత్తం ఫ్యామిలీ ఉంటుండే. నేను చదువుకుంది కూడా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నా. రిజర్వేషన్ ఉంది కాబట్టి ఫ్రీ సీట్ వచ్చింది. చదువుకొని హాస్టల్లో వండుకుంటా MA చేసినా, MBA చేసినా, LLB చేసినా ఈరోజు PhD కంప్లీట్ కానీ వచ్చింది. కొన్ని రోజులు అయితే డాక్టర్ అవుతా. సోనియా గాంధీ గారి దగ్గరికి పోయినప్పుడు అందరూ బెబ్బే ఎవరు మాట్లాడనికే లేదు. మళ్ళీ మన వాళ్ళకి స్పీచ్ ఇస్తే తెలుగులో గంట కొడతారు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడికే ముక్క రాదు. ఇక నేను మాట్లాడిన సోనియా గాంధీతో, మేడం ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ and I am a graduate. Madam, we are very happy that you are introduced 33% of reservation for women.
which is the real dream of our legendary leaders like Jyotirao Phule and Baba Saheb Ambedkar అని ఇంగ్లీష్ ఒక 10 నిమిషాలు మాట్లాడినా. మేడం ఇక నాతోనే మాట్లాడుతుంది, ఎందుకంటే మిగతా ఎవరికి ఏం రాదు కదా, నేనేం మాట్లాడుతున్నా కూడా అర్థం కాదు. 2006లో నా వయసు 20. మేడంని కలిసిన 3 నెలలకే అతి చిన్న వయసులో 21 సంవత్సరాల వయసులో నన్ను జాతీయ స్థాయిలో కార్యదర్శిగా మేడం నన్ను నియమించింది విద్యార్థి విభాగాన్ని. కేవలం చదువు వల్లనే, అది లేకపోతే ఏం లేదు. చదువుతో పాటు వారు చెప్పింది ఇంకో మాట కూడా, మరి ఇలా విగ్రహాలు పెట్టుకుర్రు, వారి ఆశయాల సాధనలో ఇక్కడ ఎంతమంది గ్రామస్తులు నడుస్తారో నాకు తెలియదు, మరి మా అక్కలు ఎంతమంది నడుస్తారో తెలియదు. మనుధర్మ శాస్త్రం లేదు, భారత రాజ్యాంగం ఉందని మీరు అందరూ నమ్ముతున్నారు. లేదు, మనుధర్మ శాస్త్రం మన మధ్యలోనే మన ఇంట్లో తిరుగుతుంది, సాతానులా తిరుగుతుంది. అది మీ దగ్గర నుంచి మా చెల్లెలకు పోతుంది, మా చెల్లెల నుంచి వాళ్ళ పిల్లలకు కూడా పోతుంది. అది మా అక్కలు తీర్మానం చేసుకోవాలి ఈ గ్రామంలో ఉండి. ఇప్పటికంటే బల్లి మీద పడితే చచ్చిపోతారు, పిల్లి ఎదురొస్తే పనులు కావు. ఈ మూఢనమ్మకాలనే పక్కన పెట్టమన్నారు ఈ మహనీయులు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, కానీ మనము చూడనివి పెట్టనివి అన్నిటినీ తీసుకొచ్చి మనం మన పిల్లల మీద రుద్దుతాం. అయ్యో ఎడమకాలు పెట్టద్దు, అయ్యో కుడికాలు పెట్టు, అయ్యో ఇది చేయొద్దు, అమ్మమ్మ అది చేయదు, అనిష్టం. ఇవన్నీ భారత రాజ్యాంగంలో ఎక్కడ లేవు. ఎక్కడ కూడా వీటిని దయచేసి ఆ చిన్నపిల్లల మీద రుద్దకండి. అది వాళ్ళ ఆశయం. చదువుకుంటే జ్ఞానం వస్తుందా, జ్ఞానం ద్వారా వాళ్ళు రేపు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. వాళ్ళనే ఒక జ్యోతిరావు పులే, ఒక సావిత్రిబాయి పులే అయ్యి దేశాన్ని మార్చే శక్తి ఆ పిల్లలలో ఉంది. అందుకే నేను చాలా సంతోషంగా గురికొచ్చిన. వాస్తవానికి నేను రాత్రి 2 గంటలకు దిగిన అహ్మదాబాద్ నుంచి ఫ్లైట్లా, నిద్ర లేదు. కానీ ఈ కార్యక్రమానికి మాట ఇచ్చిన చిన్న పిల్లలు ఉన్నారంటే నాకు చాలా ఇష్టం. పిల్లలతో గడపడం, కూర్చోవడం. నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన, వాళ్ళ స్థాయి నుంచి వచ్చిన. ఎంతోమంది నాయకులు వచ్చి మాట్లాడుతుంటే కూర్చొని వింటుండే. వారు చెప్పిన ఇంకో విషయం ఇక మనం మాట్లాడుకోవాలి. ధైర్యం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్, అది కూడా చెప్పింది వాళ్ళే. కేవలం చదువు ఉంటే సరిపోదు. ఈవెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చదువు ఉండే, చదువు ఒక్కటి ఉంటే సరిపోదు, ధైర్యం కూడా చాలా ఇంపార్టెంట్. పూణేలో ఒక మార్కెట్కి సంబంధించి ఆ మార్కెట్ కేవలం కొన్ని కులాలకు మాత్రమే అని ఆ రోజు ప్రకటన చేస్తే జ్యోతిరావు పులే గారు దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. వ్యతిరేకించినందుకు జ్యోతిరావు పులే గారి ఇంటి ముందట పెండ దగ్గర నుంచి మొదలు పెడితే ఊర్లున్న చెత్త అంతా ట్రక్కులలో నింపించి ఆయన ఇంటి ముందట వేయించారు. నువ్వు సామాన్య ప్రజల కోసం అని చెప్పి మార్కెట్ అందరికి ఓపెన్ చేయమంటావా అని చెప్పి వాళ్ళ ఇంటి ముందట బర్రెలు వేసిన పెండ పూర్తి స్థాయి చెత్త తీసుకొచ్చి ఇంటి ముందట వేసి పడేసారు. ఆయన భయపడలే, పోరాటం చేసిండు. ఈరోజు పూణేలో ఉన్న ఆ మార్కెట్ పేరు జ్యోతిరావు పులే మార్కెట్ అని చెప్పి పెట్టి ఈరోజు ఉండదు, ఇప్పటికుంది. ఇక ముందు 2 స్కూళ్ళు ఓపెన్ చేసిర్రు. స్కూళ్ళ కోసం స్థలాలు లేవు. బరోడా మహారాజు గారు ఆ కాలంలోనే కొంచెం ఆర్థికంగా సాయం చేసి ఒక్కొక్క స్కూల్ పెంచుకుంటూ అది 10ల సంఖ్యలో వెళ్ళిపోయింది. అందరు చదువుకోవడం మొదలుపెట్టిరు. ఇక వ్యవస్థ మారుతుంది అన్న ఉద్దేశంతో జ్యోతిరావు పులే గారిని హత్య చేయమని చెప్పి ఒక 2 మనుషులను పురమాయించింది. అందులో ఒకరు ఎస్సీ, ఒకరు బీసీ. హత్య చేయమని పురమాయించి జ్యోతిరావు పులే గారి ఇంటి మీదకి వారిని పంపించారు. జ్యోతిరావు పులే గారు నన్ను చంపడానికి వచ్చారా, సరే ఎలాగో చంపడానికి వచ్చారు కదా, ఓ 10 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత నన్ను సంతోషంగా చంపుకోండి అని చెప్పి అసలు వారు చేస్తున్న ఉద్యమం ఏంది, ఎవరి గురించి చేస్తున్నాం అనేది ఒక 10 నిమిషాలు మాట్లాడి నిలిచి వాళ్ళు జ్యోతిరావు పులే గారికి దండం పెట్టి, మీరు పోరాటం చేసేది మా గురించి, మేము మిమ్మల్ని చంపుదాం అనుకున్నాము,
లేదయా మేము మీతో పాటు ఉంటామని చెప్పి వాళ్ళతో నిల్చున్న ఘటన జ్యోతిరావు పూలే గారి జీవిత చరిత్రలో ఉంది. ఇటువంటి చెప్పుకుంటూ పోతే వారిద్దరి చరిత్రలో ఎన్నో అవమానాలు. మహిళల కోసమని స్కూల్ పెట్టిన సావిత్రిబాయి పూలే గారు వారు ఇంట్లో నుంచి స్కూల్కి వెళ్తుంటే పెండతో కలిపిన నీళ్లను తీసుకొని సావిత్రిబాయి పూలే గారి చీర మీద ఇసిరేస్తుండే. సావిత్రిబాయి పూలే గారికి తెలుసు, పొద్దున లేచి నేను ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళే లోపల నా మీద వీళ్ళు పెండ నీళ్లు చల్లుతారు, నా మీద రంగు నీళ్లు చల్లుతారు, నా మీద దుమ్మెత్తి పోస్తారు అని వీళ్ళకి తెలిసే సంఖలో బ్యాగులో ఇంకో బట్టలు పెట్టుకొని స్కూల్కి పోయి ఆ పెండ నీళ్లు పోసిన చీరని ఇప్పేసి మళ్ళా ఇంకో డ్రెస్ వేసుకొని స్కూల్లో చదువు చెప్పి రిటర్న్ వస్తుండే. సావిత్రిబాయి పూలే గారు పోయే క్రమంలో అందరూ ఆమెని అవమానిస్తుండే. అవమానాలకు ఎక్కడ కూడా వాళ్ళు తలొగ్గలే. ఈ రోజు నా చెల్లెలు చదువుకుంటున్నారు, మనం ఇట్లా కూర్చొని ఉన్నాము అని అంటే వాళ్ళు ఆ రోజు బడులు స్టార్ట్ చేసి మొదటి అడుగు వేస్తేనే మనం ఈ రోజు ఇక్కడ కూర్చోగలిగినామన్న విషయం మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజ్యాంగ పదవులలో కూర్చున్నాం. నేను చైర్మన్ కాగలిగిన, అన్న పిఎస్సిఎస్ డైరెక్టర్ కాగలిగిండు, లేకపోతే ఆఖరికి హెడ్ మాస్టర్ కాగలిగిరు. ఏదున్నా భారత రాజ్యాంగం దీనంత ద్వారా రూపొందించుకున్న విషయాలు ఇవన్నీ. నేను ముందే చెప్పిన, ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం కాదు. మీ డాడీ పేరు అడిగితే చెప్తారు, మీరందరి పిల్లలు. మీ తాత పేరు అడిగితే చెప్తారు, మీ తాత వాళ్ళ డాడీ పేరు అడిగితే చెప్పరా? వాళ్ళ డాడీ పేరు అడిగితే ఎవ్వరు చెప్పలేరు. కానీ మన అందరికీ చదువుకోవడానికి ఆస్కారం ఇచ్చాడు మన తాత, మన ముత్తాత, మన బాపు జ్యోతిరావు పూలే అని మాత్రం మనం చెప్పుకోవాలని చిన్నగా చెప్తున్నా. వారిని మర్చిపోతే మన తల్లిదండ్రులను మర్చిపోయినట్టే. వారిచ్చిన భిక్ష మనం ఈరోజు ఇక్కడ నిల్చొని మనం మాట్లాడుకోగలుగుతున్నాం. చాలా సంతోషకరం. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే విద్యను మొదలు పెట్టినరో ఆ స్కూల్ ప్రాంగణంలోనే వారిని పెట్టినారు. రోజు వాళ్ళని చూస్తే మీకు వాళ్ళు పడ్డ కష్టం తెలవాలి. 13 సంవత్సరాల వయసులో పూలే గారు ఒకరికి చదువు చెప్పిండ్రు. 9 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకొని ఆయన దగ్గర చదువు నేర్చుకొని సావిత్రిబాయి పూలే గారు ఎంతో మంది చదువు చెప్పారు. ఇక్కడ ఎంతో మంది 9 years దాటిన వాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేస్తారు జీవితంలో అనేది ఇదే రోజు నిశ్చయం చేసుకొని ముందటికి వెళ్ళండి. ఈ రోజే నిశ్చయం చేసుకోండి, ఎస్ నేను డాక్టర్ని అయితా, నేను ఇంజనీర్ని అయితా, నేను పొలిటీషియన్ అయితా, నేను పోలీస్ని అయితా. ఈరోజు నిశ్చయించుకోండి, దాని క్రమంగా ముందటికి వెళ్ళండి. తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు. మీ సక్సెస్కి ఎవరు కూడా అడ్డు వచ్చే ప్రయత్నమే ఉండదు. ఇవన్నీ వారిద్దరిని చూస్తుంటే తల్లిదండ్రులు నిలువెత్తున కనిపిస్తారు. వారొక్కరి విగ్రహం పెట్టినా నేను బాధపడేటోని. అందుకే ఇద్దరు విగ్రహం పెట్టిన మా అశోక్. మరి ముఖ్యంగా నా అక్కలకు, మరి ముఖ్యంగా ఈ సందర్భంగా వారి ఆశయాలను ముందరికి కొనసాగించాలంటే మీరు ఏదైతే మీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకొని ముందరికి వచ్చిండ్రో వాటిని మీ పిల్లల మీద రుద్దకండి. నేను చాలా గమనిస్తా చాలా విషయాలల్లో. ఆనాడేమో మొగుడు చనిపోతే భార్యను కూడా చంపేస్తుండ్రు. ఈరోజు ఏం చేస్తున్నారంటే భర్త చనిపోయిన బాధలో భార్య కూర్చొని ఏడుస్తుంటే ఆమె వేసుకున్న గాజులే కొడుతున్నారు, మొహానికి పసుపు పూస్తున్నారు. పూర్తి స్థాయిగా ఆ ఆమె బాధ ఏందనేది గ్రహించకుండా మొగుడు చనిపోయి ఉంటే ఆ ఆడదాన్ని పూర్తి స్థాయిగా నెత్తిలో ఉన్న పూలుని గుంజేసి చేతులకు ఉన్న గాజులను రబ్బట్టి సంప్రదాయం పేరు మీద, మూఢనమ్మకాల పేరు మీద కనీసం భర్తను ఆఖరి చూపుకి పూర్తి స్థాయిగా చూసుకోలేకుండా ఆ పిల్లల్ని పెంచుతున్నారు. వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. అవన్నీ చేయకపోతే వాళ్ళేం చావరు, అవన్నీ చేయకపోతే వాళ్ళేం అంటూ కారు. అవి మన మహనీయులు చెప్పారు. మహనీయులు చెప్పింది నిజాన్ని నిజంగా గ్రహించండి. వాటిని మా అక్కలు బిడ్డలకు నేర్పాలి.
వాళ్ళ ద్వారా ఇంకోరు నేర్పాలి. ఈరోజు కులరహిత సమాజం అవుతుందని అంటే ఈరోజు పూర్తి స్థాయిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఒకటే దగ్గర ఉండాలని చెప్పి రేవంత్ అన్న పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. గురుకులం అంటే ఒకే కులం, అందరూ కలిసి ఒక దగ్గరనే చదువుకోవాలని చెప్పి గురుకులాలు ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నాం. మరి పిల్లలకు కేవలం చదువు కాదు, పొద్దున వేస్తే చదువు చదువు అని అంటారు. ఆయన 10వ తరగతి జ్ఞానం తీసుకుపోతారు, శ్రీ చైతన్య నారాయణ జాయిన్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ బతికేందో అర్థం కాదు. వాళ్ళకి కనీసము మానసిక ఆనందం ఉండాలని చెప్పి స్పోర్ట్స్లలో కూడా వాళ్ళు పైకి రావాలని చెప్పి వాళ్ళు రేపు పొద్దున చదువుకోలేని పరిస్థితులలో వాళ్ళు మంచి ఆటగాళ్ళు తయారైతే కనీసం క్రీడలలో వాళ్ళు పైకి రావాలని చెప్పి మొట్టమొదటిగా ప్రభుత్వంలోకి రాగానే స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసేసుకున్నాం మనం. సరే వాళ్ళు చదువుకోలేకపోయారు, ఆటలలో రాలేకపోయారు, కానీ ఒకరి దగ్గర ఒక స్కిల్ ఉంటుంది. అది కులపరంగా రావచ్చు, ఇంకో పరంగా రావచ్చు. వాళ్ళ దగ్గర మంచి నైపుణ్యం ఉంటుంది. ఒకరు అద్భుతంగా కుండలు తయారు చేయగలుగుతారు, మరొకరు అద్భుతంగా చెక్కలు పోయగలుగుతారు, ఇంకోటి చేయగలుగుతారు. ఒకరి దగ్గర నైపుణ్యం ఉంటుంది. కేవలం చదువే కాదు, స్పోర్ట్సే కాదు, ఎవరికైతే నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యంలో కూడా ముందరికి రావాలని చెప్పి మొట్టమొదటిగా స్కిల్ యూనివర్సిటీ దేశంలో ఎక్కడ లేదు, మన తెలంగాణ మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా మహనీయులు ఆశించిన ఆశ. ఆనాడు ఎంపీసీలు లేకుండే, బైపీసీలు లేకుండే, ఐఐటీలు లేకుండే, ఏం లేకుండా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు నేర్పించింది విద్య, స్కిల్, నైపుణ్యం. ఆ నైపుణ్యంలో ఈరోజు మనం ముందరికి వెళ్తున్నామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరు చదువుకున్న తర్వాత తెలంగాణ గురించి పోరాడినాం, వచ్చినాం, చేసినాం, ఉద్యోగాలు లేవు. ప్రభుత్వం వచ్చింది, చూస్తే అప్పుల పాలై ఉన్నాం. ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఉద్యోగాలు కూడా రాలేదో వారు పూర్తి స్థాయిగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని 6,000 కోట్ల రూపాయలతో 5 లక్షల మందిని రాజీవ్ యువ వికాసం పేరుతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలు ఎవరుంటే వాళ్ళకి ఈరోజు లోన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అదృష్టం ఏంటంటే ఈ లోన్లు ఇచ్చే క్రమంలో చైర్మన్ గా నేను కూర్చొనున్నా. అది నాకు ఇచ్చిన పెద్ద వరం. హర్బిలాల గ్రామంకి వచ్చిన మాటిచ్చి పోతున్నా. ఈడ ఉన్న నా పేదలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుంటారో నిజమైన అర్హులకు తప్పకుండా లోన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. హర్బిలాల గ్రామం గురించి నిజమైన అర్హులు, నిజంగా పేదరికంలో ఉన్నోళ్ళు, నిజంగా ఫస్ట్ చదువుకున్న వాళ్ళు, ఇటువంటి వారికి ముందడికి ఎత్తాం. నాకు తెలుసు అశోక్ గుట్టిగా విలువలే అన్నతోనే పిలిపించుకొని అన్న వస్తే 2-3 వాగ్దానాలు చేస్తాడు అన్న ఆశతోనే పిలిచిండు. ఆయన ఆశను కూడా అడిగేసా చెయ్య. కానీ మహనీయుల ఆశయాలను కొనసాగించాలి. మొట్టమొదటిసారిగా 50,000 రూపాయల దాకా ఎవరైతే విధవులు ఉంటారో, ఎవరైతే తంతులు ఉంటారో, ఎవరైతే ఇంటి పట్టున ఉంటారో 50,000 దాకా పెట్టి యూనిట్స్కి ₹1 మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. 50,000 రూపాయలు మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లో జమ అయితే, ₹1,00,000 దాకా తీసుకుంటే మీరు కట్టాల్సింది కేవలం 10,000 రూపాయలే. 90,000 రూపాయల దాకా ప్రభుత్వం నుంచి మేము మీకు ఇస్తున్నాం. 2 లక్షల దాకా తీసుకుంటే మీరు కట్టాల్సింది 40,000. కేవలం 1,60,000 రూపాయలు మేము ఇస్తున్నాం, 40,000 మీరు కట్టాలి. 2 నుంచి 4 లక్షల దాకా 2,80,000 ప్రభుత్వం నుంచి మేము ఇస్తున్నాం, 1,20,000 మాత్రమే కట్టాలి. రాజీవ్ యువ వికాసం స్కీమ్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా మీరు ఈరోజు మనము మారాలి, పేదరికం మారాలి అని అంటే దానికి ఒకే ఒక మార్గం, మన ఆర్థిక స్థితిగతులు మారితే మన తలరాత మారుతుంది. తలరాత ఏ బ్రహ్మనో మార్చలేడు. ఈరోజు తలరాత మనది మనము మార్చుకోవాలి. అది మార్చుకోవాలంటే ఆర్థిక స్థితిగతులు మారాలి. అది మారాలంటే మీరు ఆర్థికంగా పైకి రావాలని అంటే పూర్తి స్థాయిగా ఈ రాజీవ్ వికాసాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఇది కాకపోయినా మీకు ఇంకేమైనా కావాలి, ప్రభుత్వ పరంగా ఇంకేమన్నా మీరు స్కీమ్లలో ఎలిజిబుల్ ఉన్నారు, తప్పకుండా మా ఈడీ గారిని కలవండి. నిరంతరం మీకు అవైలబుల్లో ఉంటాడు. మీకు ఏ స్కీమ్లో
ఎక్కడ వచ్చినా పూర్తి స్థాయిగా మీ ముందట ఉంటాడు, తప్పకుండా మీ అందరికి సాయం చేస్తాడు. మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ అన్నగా నేను చెప్పి పోతున్నా, తప్పకుండా మీతో పాటు మీ కష్టాలలో అడిగేస్తా. కష్టాలలో నుంచి వచ్చినోని, కష్టం తెలిసినోని, ఆకలి తెలిసినోని, తిండి లేకుండా రైల్వే ప్లాట్ఫామ్ల మీద పండుకొని ఇక్కడ దాకా వచ్చినోని, మీ కష్టాలు ఏదో నాకు తెలుసు, నేను మీతో పాటు ఉంటా. కానీ మీరు ఈ గ్రామాన్ని మొట్టమొదటిగా పూర్తి స్థాయిగా ఆ మహనీయులు ఆశించిన ఆశయాలకు అడుగులు మీరు ముందటికి వేయండి. అప్పుడే మన గ్రామం మారుతుంది. గ్రామాలు మారుకుంటూ పోతే మండలం మారుతుంది, మండలాలు మారుతాయి, జిల్లాలు మారుతాయి, జిల్లాలు మారితే రాష్ట్రం మారుతుంది, రాష్ట్రాలు మారితే దేశమే మారుతుంది. అవన్నీ మార్చే క్రమంలో మొట్టమొదటి మీరేయండి అని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఇంత ప్రేమ చూపించినందుకు, ఆదరణ చూపించినందుకు పూర్తి స్థాయిగా మీ అందరికీ కృతజ్ఞతలున్నాయి. మరొకసారి శిరస వంచి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్న మిత్రులారా, జై భీమ్, జై పూలే, జై సావిత్రిబాయి పూలే. థ్యాంక్ యూ అన్న. మీ యొక్క వాగ్దానానికి మేము మా గ్రామాల నుంచి వచ్చిన వారు సన్మానాలు చేయాలనుకున్నా, మెమోండోలు చేయాలనుకున్నా అన్నకు చేయాలని కోరుతున్నాను. పడిపెల్లి, కర్కాల, కానాపురం, చెర్లాపాలెం వాళ్ళందరూ వచ్చారన్న. మీరు మండలాధ్యక్షులు వారు సభాధ్యక్షులు కళారాశ్వర్ గారికి ఇంత పెద్ద కార్యక్రమం చేసినందున మన పరిమళ గ్రామం నిలబడి ఉంటుంది. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఇంత గొప్ప విధంగా జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందకరం. ఇందు మూలంగా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుకూలంగా ఎల్లవేళలా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు చేయాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అందుకోసమని మన ప్రభుత్వం తరఫున ఏదైతే యువ వికాసం, రాజకీయ వికాసం ఉందో ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అతిథులందరికీ భోజన సౌకర్యం ఉన్నది. అతిథులందరికీ ఆ పామాయిల్ ద్వారా వెళ్ళి భోజనం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నారు. థ్యాంక్ యూ. మీ అందరూ వచ్చినందుకు, మా యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. బయట అక్కడ మీరు దిగిన వాళ్ళు పక్కకి వెళ్ళండి. మంచిగా దిగు. అలా పెట్టిన కూర్చోండి. అయిపోయిందన్నా, అయిపోయింది. జరిగా
కొంచెం